స్తుతి స్తోత్రం అలా తీయండి పరిశుద్ధుడా మహానితుడా కృపగల తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం ప్రకారంగా రాయబడినది, ఈ భూమి పురము నీ మందిరం, ఈ భూమి ఆకాశం నీదే, సమస్తము నీవు కలగజేశావు, ఇది నరుని అనుభవించమని వారిని ఆజ్ఞాపించు, పరిచప్రతి పొందమన్నావు. మీరు అభివృద్ధి పొందుతూ నైనా దాన్ని మళ్ళా నిన్ను ఆరాధన చేయడానికి దానిలో కొంత భాగం ప్రభా స్థలాన్ని నీకు ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. నీ నామానికి మహిమకరంగా కార్యక్రమంతో కూడా జరుపు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి వారికి కావలసిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ప్రభా సకల సంపదను మీరు అనుగ్రహించి ఇంతవరకు ఉన్నటువంటి నైనా వారి జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు, సమస్యలు అందరూ తొలగించి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మరోసారి దయచేసి కృప దయచేయాలి. నీ కృపాసన చెప్తూ ఇప్పుడు తండ్రి ఈ స్థలంలో పునాదరాయ వేస్తుండగా మీరే మా మధ్య నుండి నీ సన్నిధి నాతో వచ్చి కార్యం జరిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, ఆకాశముందు అత్యున్నతుడుగా ఉండి సమస్తాన్ని పరిశీలనగా చూచుచున్న దేవా, మనుష్యుని యొక్క అంతరంగాలను, హృదయాలను ఎరిగిన వాడుగు తండ్రి. మనుష్యుని ఆలోచనలు అనేకములు గాని యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. ఎన్నో సంవత్సరాలుగా ప్రభా నీ యొక్క దాసురాలు, నీ దాసుడు ఇక్కడ తాటికొనలో శ్రమపడి పరిచర్య చేశారు ప్రభా. అనేక మంది ఆత్మలను సంపాదించడానికి, వారి ఆత్మలు నిత్య జీవమునకు వెళ్ళుట కొరకు ఎంతో ప్రయాసపడి ఉన్నారు ప్రభా. ఈ దినమందు తిరిగి ప్రభా ఆనాడు మొక్కుకున్న మొక్కుబడిని ప్రభా ఈ దినమందు ప్రభా సంఘము ఎదుట వారు నాయన ఈ స్థలమును నీకు ప్రతిష్ఠిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రం. ఇది దేవుని మందిరము ప్రభు అని పొందినారు. ఇది దేవుడు నివసించే గుడారము తండ్రి. ఎక్కడ నీ ఉన్నావు సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రం అయా. నీ దూతల సమూహం ఇక్కడ సంచరిస్తుంది. నీకు స్తోత్రం. ఎక్కడ ఘనకార్యాలను పూనుకున్నవని ప్రార్థన, నాశనానికి వెళ్ళిపోతున్న ఆత్మలు రక్షణార్థమే నిత్య జీవమునకు పోవనట్లుగా నీ జీవవాక్యమును ఇక్కడ అయాతని ప్రచురింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. మందిర ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏదేది అవసరమో ప్రభువా ఆకాశాన్ని తెరిచి నిధిని ప్రభువా కట్టుచున్న బిడ్డలకు మీరే మీ చేతి సహాయాన్ని అందించండి. దేవాయి పరిశుద్ధమైన కార్యములో మీరుండి ఈ కార్యాన్ని బలపరిచి, ఘనపరిచి, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి.
దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నారు. కరుణామయుడు కన్న తండ్రి, ఈ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ నామానికి భయంకరమైన కార్యక్రమాలు వీటికి జరిగించారు. నీకు మహిమ ఘనత ప్రభావం ఇచ్చింది. జరగవలసిన కార్యక్రమం తల్లి తల్లింతట్లో కూడా కృప చూపించి మెత్తుల సత్య జ్ఞానం దయచేసి కావలసిన వాటిని సమకూర్చి ఈ నామానికి అన్ని జనులు ఆశ్చర్యకార్యం చేస్తానని చదివించుకుంది. ఈ వాగ్దానం నెరవేర్చుకోవాల్సిన స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించి మైండి ఈ స్థలం ఇచ్చినటువంటి ప్రభావ దాని వారి కుటుంబాన్ని కూడా రాసులు కేవలం ఇద్దరు కుమారులు కూడా చదువులు తొలగిస్తుంది. వారి యొక్క నిర్వహణలు పెట్టండి. వారి తల్లి గారు ఆయన ప్రభుత్వాలు అందరినీ కూడా మీరు ఆశ్రయించి నామానికి కూర్చున్నటువంటి అనేక మంది సంఘ సహోదరులు గ్రామస్తులు అభిమానులు అనేక మంది వచ్చారు. వారందరినీ కూడా ఆశ్రయించి ఈ స్థలంలో అడుగు పెట్టిన ప్రతి కుటుంబాన్ని వద్దలు చేయమని ప్రార్థన చేస్తారు. నీ నామానికి మహిమకరంగా ప్రభా అయ్యా అనేక సమస్యలతో అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి యొక్క సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తారు. ప్రభా ఈ పనుల్లో ఇరుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నజరుడేస్తున్నామో తొలగించమని ప్రార్థన చేస్తున్నారు. సంపూర్ణ సంతోషాన్ని ఆనందం దయచేసి ఈ నామానికి నేను సమాసకు జ్ఞాపం చేసుకుని నీ చిత్తానుసారంగా ప్రభా నీ సన్నిధానంలో నేను పలికిన ప్రతి మాట నీ నామానికి మహిమకరంగా నెరవేర్చబడుటకు సహాయం చేయి. కృప దయచేయండి. మనకు రాసు నీ చేతులు కప్పించుకుని ఫలింపు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. అంగలార్చినటువంటి ఆ అంగలార్పుని దినాన్ని దేవుడే ఎలా చేశాడు? నాట్యంగా మార్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే నేను చెప్పాను. ఒక్కళ్ళు మనం అందిస్తున్నారంటే ఒక ఆశ్రమం ఉందని ఎప్పుడు కూడా మనం పెట్టుకుని దిగులు పెట్టుకుని ఇది మనం కుంగిపోయి కట్టాలి. శ్రమ శాతగాని వాడు ఇప్పుడు మీరు శాతమైనటువంటి వాడు. ఎందుకంటే దేవుని యొక్క మాటను ఆదరించి ఆత్మస్తూ నడిపించాలి. మహాపరిశుద్ధుడా ఘనమైన దేవానికి వందనాలు. నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ అనాథ సంకల్పాన్ని బట్టి నీ చిత్తమును బట్టి ప్రభా మేమందరం ఈ సందర్భంలో కూడుకొని నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి నీ వాక్యం చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈ యొక్క స్థలం నుంచి ప్రార్థన వైపు ఆ యొక్క చెవులు చెప్తున్నావు కదా, మా మరణ దిన దేవుడుగా మీరు ఉన్నారు కనుక నిత్యము ప్రార్థించేవారుగా నిత్యము ప్రార్థన జరిగే స్థలం ఈ స్థలం మీకు సహాయం చేయండి. ఈ స్థలంలో వచ్చిన ప్రతి వారు కూడా ప్రభా ఆరోగ్యం దీవెన ప్రాణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం మానక వెళ్ళడం క్రైస్తవ లక్షణం వేచి ఉన్నది